వీటిని చూస్తే ఏం యూజ్? విహారీ గారు ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదమ్మా. ఈ న్యూస్ పేపర్లు తిరిగేస్తే ఆ కేసుకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీ అన్నయ్య కేసు విషయంలో ఏమైనా హెల్ప్ చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చమ్మా. ఆ కేసు అప్పుడే క్లోజ్ చేశారు. మళ్ళీ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? 20 సంవత్సరాల క్రితం జరిగిన కేసు గురించి ఇప్పుడేం తెలుస్తుంది? అది యాక్సిడెంటే కదా. అనవసరమైన ప్రయత్నాలు ఎందుకు చేయడం? అది కాదమ్మా, విహారీ గారు. మీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఏం చేసినా మా అన్నయ్యని తీసుకురాలేరు. ఏంటి హడావిడి? ఎవరైనా ఫారెన్ డెలికేట్స్ వస్తున్నారా? కాదు సార్. మరేంటి ఏర్పాట్లు? ఎవరి కోసం? సార్ కోసం, మేడం కోసం సార్. హే, ఏంటిదంతా? కంగ్రాచులేషన్ సార్. మన వీక్రాఫ్ట్ కంపెనీని అప్కమింగ్ గ్లోబల్ బ్రాండ్గా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ కేటాయించారు. మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు, లక్ష్మికి. అసలు వీక్రాఫ్ట్ బ్రాండ్ వాల్యూ పెరగడానికి, మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి మొత్తానికి కారణం లక్ష్మినే. ఇదంతా మేడం లక్ష్మి గారిదే ఉండొచ్చు, బట్ మీ ఎంకరేజ్మెంట్ లేకుండా మేడం ఏమీ చేయలేదు సార్. ప్లీజ్ తీసుకోండి సార్. ప్లీజ్ సార్ తీసుకోండి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ గైస్. మేడం, మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని, మా జీవితాలను కూడా మార్చేశారు. నాదే ఉందండి, అంతా విహారీ గారిదే. విహారీ ఎందుకు లక్ష్మిని ఇంతలా ఎంకరేజ్ చేస్తుంటాడు? అలా అనకండి మేడం. మన వీక్రాఫ్ట్ని ఇంత పెద్ద బ్రాండ్ చేసింది మీరే. మా ఈ చిన్న సత్కారాన్ని కాదనకండి. తీసుకో. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే పెద్ద తప్పు. ఆఫీసులో కూడా రానివ్వడం ఘోరమైన నేరం. నన్ను, నా సామ్రాజ్యాన్ని తొక్కి నువ్వు మహారాణిలా ఏలదామనుకున్నావే? టైం చూసి నిన్ను కొడతాను. ఆ దెబ్బకి నువ్వు విహారీ కూడా సైడ్ అయ్యి నేను లైమ్ లైట్ లోకి వస్తాను. అప్పుడు చెప్తాను మీ పని. థ్యాంక్ యూ మేడం. మీ ఆధ్వర్యంలో మన వీక్రాఫ్ట్ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డియర్ స్టాఫ్, మన ఆఫీస్కి కొత్త బాస్ వస్తున్నారు. దొరికిపోయాను, పొట్టంగా బుక్కైపోయాను. ఇప్పుడు ఇలా కవర్ చేయాలి. ఏంటి, కళ్ళు కనిపించడం లేదా నీకు? సహస్ర, లక్ష్మిని కొట్టిన విషయం నేను తర్వాత మాట్లాడతాను. అసలు ఈ డబ్బులేంటి? అవును డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ డబ్బుల బ్యాగ్తో రాలేదు కదా? అయినా ఇంత డబ్బు మీకెవరిచ్చారు?
నిన్నే డాక్టర్. ఆ డబ్బులు ఎక్కడివి? ఏంటి డాక్టర్ గారు అంత ఆలోచిస్తున్నారు? చెప్పండి. అది పిన్ని, ఎందుకే అంత ఆలోచిస్తున్నావు? ఆ డబ్బు డాక్టర్కి నేనే ఇమ్మన్నాను కదా. అంత డబ్బు నువ్వెందుకు ఇమ్మన్నావే? డాక్టర్ హాస్పిటల్లో స్తోమత లేని చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లకి డొనేషన్ కావాలంటే నేనే డబ్బిచ్చాను. అంతే కదా డాక్టర్? అవునండి. అతయ్య, మీరు చాలా మంచి పని చేశారు. నా కూతుర్ని కాపాడిన డాక్టర్ అడిగితే నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? లక్షల్లోనే ఉంటాయనుకుంటా మీ డొనేషన్స్ అన్నీ. ఏమైనా మన స్టేటస్కి తగ్గట్టు చేయాలి కదా. వదినా, మీ మనసు చాలా పెద్దది. డాక్టర్, అత్త ఇచ్చిన అమౌంట్ సరిపోకపోతే నాతో చెప్పండి. మా కంపెనీ నుంచి కూడా మీకు డొనేషన్ ఇప్పిస్తాను. వదిలే బావా, ఆ అమౌంట్ సరిపోతుంది. ఏం డాక్టర్? నాకు క్లినిక్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే డాక్టర్.